మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, మరోసారి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేయవద్దని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని వాణిజ్య సముదాయాల్లో ఎన్నికల ప్రచారం చేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై తప్పుడు ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 4 నెలల్లోపే ప్రజలు చీకొట్టారని ఎద్దేవా చేశారు. దేవుళ్లపై ఒట్లు వేసి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులను మరోసారి మోసం చేస్తారని ఆరోపించారు. జరుగుతున్న సందర్భంగా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని పట్టణాలను అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్ను మరి కలుసుకొని ప్రజలతోటి వారి సహకారం అందించాలని, కారు గుర్తుకు ఓటేయాలని కోరుకోవడం జరుగుతూ ఉంది. ఒక్కసారి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని కనుక చూసినట్టయితే అనేక హామీలు ఇచ్చి ప్రజలకు లేనిపోని ఆశలు కల్పించి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమంలో పేదవాళ్ళకు అందించేటువంటి అనేక సహకారాలు కావచ్చు, రైతాంగానికి అన్ని విధాల సహకరించి వ్యవసాయ రంగాన్ని బ్రహ్మాండంగా ఆదుకోవడం కావచ్చు, అన్ని విషయాలను పట్టించుకున్నటువంటి ఒక మంచి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆ ప్రభుత్వం పైన ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి పైన లేనిపోని ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలల్లోనే ప్రజలతో చీకొట్టించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం మీద కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద కానీ ప్రజలకు పూర్తి నమ్మకాలు సన్నగిలినాయి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని వర్గాలకు, ఈవెన్ వ్యవసాయ రంగాన్ని అయితే ఎక్కడ చూసినా నీళ్లు, 24 గంటల కరెంట్ ఇచ్చి వ్యవసాయాన్ని పండగ చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పటి వరకు కొనుగోలు సరిగా జరుగుతలేవు. ఆ రోజు మమ్మల్ని బదనాం చేయడం కోసం మరి కొనుగోలు కేంద్రాల దగ్గర వడ్లు కటింగ్ చేస్తున్నారని చెప్పేసి బదనాం చేశారు. ఇవాళ కూడా 2 కిలోలు కట్ అవుతున్నాయి. మరి ఇది ఎవరిని అడగాలి? ఆ రోజు మమ్మల్ని బదనాం చేశారు కదా, మరి వాళ్ళు ఎందుకు ఆపుతలేరు? ఖచ్చితంగా ఆపాలి. రైతులకు ఇస్తానన్నటువంటి 500 బోనస్ మరి పోయిన సీజన్నే ఇవ్వాల్సి ఉండే, మరి ఈ సీజన్ కన్నా ఇస్తారేమని ఆశపడితే ఈ సీజన్ కూడా బోనస్ లేదు. అదేవిధంగా రైతు బంధు దాని ఊసు కూడా ఎత్తట్లేదు. అంటే కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఏ పథకం కూడా వీళ్ళు అమలు చేయడానికి ఇష్టంగా లేరు. ఎందుకంటే కేసీఆర్ గారి పేరు రూపుమాపాలనేదే రేవంత్ రెడ్డి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఏ ప్రభుత్వం అయినా ఒక స్కీమ్ తీసుకొస్తే అది ప్రజల కోసం తీసుకొస్తారు, నాయకుల కోసం కాదు. నీకు ప్రజల పట్ల నిజమైనటువంటి ప్రేమ అనురాగాలు ఉంటే అవి కొనసాగించుకుంటూనే మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తే మీరు నిజమైన మంచి ప్రభుత్వంగా భావించవచ్చు. కానీ పచ్చి మోసం, ఇలా ఆడవాళ్లకు 2,500 రూపాయలు 1వ తారీఖు ప్రతి 18 సంవత్సరాలు దాటినటువంటి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి ఇస్తామంటే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. మరి దాని మీద ఇప్పటి వరకు ఎవ్వరు మాట్లాడతలేరు. 2,000 పెన్షన్ కేసీఆర్ ఇస్తే 4,000 ఇస్తా అంటే, కళ్యాణ లక్ష్మి మరి 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి పేదవాళ్ళ పెళ్లికి మీరు దానికి కులం బంగారం ఇస్తామంటే, రకరకాల వాగ్దానాలతోటి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఇలా మళ్ళీ ఒకసారి ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 5 వాయిదాలు పెట్టి 6వ వాయిదా పెట్టి ఇలా దేవుళ్ళ పేరు మీద ఓట్లేస్తున్నారు. నమ్మొచ్చిన మిమ్మల్ని అంటే ఎవరు నమ్మడానికి లేదు. ఒకవేళ నమ్మి ఓటేస్తే ఇంకా మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఏ ఎలక్షన్స్ కూడా లేవు, ఏ ఓట్లు కూడా లేవు. మీరు ఇచ్చిన హామీ ఏది కూడా అమలు జరగదు. అందుకే తెలంగాణ తెచ్చిన పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి దేశంలోనే తెలంగాణ అంటే ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. ప్రజలకు మాటిచ్చి ఇలా తప్పుకొని తిరుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను మరి వదిలిపెట్టేది లేదు.
ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టేదాకా ఖచ్చితంగా నిలదీస్తామని ఈరోజు కేసీఆర్ గారు బస్ యాత్ర బయలుదేరింది. ఈ ఎన్నికలలో కూడా తప్పకుండా ప్రజల సహకారం కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి, ఇప్పుడు నిలబడ్డటువంటి ఎంపీ అభ్యర్థులకు అందించినట్టయితే ఈ ప్రభుత్వం యొక్క విధానాన్ని మెడలు పట్టి మంచి ప్రజల పక్షాన నిలబడి పోరాడే అవకాశం ఉంటుంది. అందుకే ఈసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం, కారు గుర్తు కోటేద్దాం. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను గతంలో ఇక్కడి నుంచే చాలాసార్లు ప్రాతినిధ్యం వహించినాం. అన్ని గ్రామాలకు, అన్ని మండల కేంద్రాలకు, ధర్మపురి పట్టణానికి చేయవలసినంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఇలాంటి తప్పుడు మాటలు విని మరి ఆ రోజు మాకు అవకాశం రాలేదు. మళ్ళీ తిరిగి ఒక పార్లమెంట్ సభ్యునిగా నాకు అవకాశం ఇచ్చినట్టయితే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి కానీ, తర్వాత ఈ ప్రభుత్వంలో ఉండి ప్రజల మీద దౌర్జన్యకాండ చేస్తున్నటువంటి వారి విషయంలో కానీ ప్రజలకు అండదండగా ఉండడం కోసం మరి బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ పార్టీ. బీఆర్ఎస్ ఉన్నదే తెలంగాణ ఆత్మరక్షణ కోసం, తెలంగాణ యొక్క అభివృద్ధి కాంక్షించడం కోసం. అందుకే మీ సంపూర్ణమైన మద్దతు తప్పకుండా కేసీఆర్ గారికి, కారు గుర్తుకు ఓటేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు